ఏపీలో లోక్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కోటి సంతకాల పత్రాలతో వస్తున్న వైసీపీ వాహనాలపై పరిమితులు విధించారు. 10 వాహనాలు 40 మందికి మాత్రమే లోక్ భవన్లోకి అనుమతి ఉందని అంటున్నారు పోలీసులు. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది కోటి సంతకాల ప్రతులతో వైసీపీ నేతలు లోక్ భవన్కి రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చారు. గవర్నర్ను గెలవడానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మెడికల్ కళాశాలని ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ సేకరించిన కోటి సంతకాలకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా ఇవాళ గవర్నర్కి తీసుకురావడానికి చూపించడానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ని మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆంక్షల్ని విధిస్తా ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సంతకాల శాఖ ప్రజల నుంచి తీసుకొచ్చినటువంటి సంతకాల శాఖ సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ బంగ్లా దగ్గరికి తీసుకొస్తున్నారు. విజువల్స్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రతులకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ లోక్ భవన్ సమీపంలోనే జెండా ఊపి ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వాహనాలు తాడేపల్లి కార్యాలయం దగ్గర నుంచి నేరుగా ఇక్కడికి లోక్ భవన్ దగ్గరికి అయితే వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పర్యటన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ దాని మీద కొన్ని ఆంక్షలను అయితే విధించడం జరిగింది. కేవలం 10 వాహనాలను మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీంతో పాటుగా 10 వాహనాలను అనుమతిస్తాము, 40 మందిని మాత్రమే గవర్నర్ ని కలిసే సమయంలో నేతలను కూడా అనుమతిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీలు కానీ అదేవిధంగా ప్రదర్శనలు కానీ చేయడానికి అవకాశం లేదు. అలా ఎవరైనా చేస్తే కనుక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇదంతా కూడా లోక్ భవన్ అనేది కూడా కొంత ఏరియా మొత్తం ప్రస్తుతం బందోబస్తు అధీనంలోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఎవరైనా ఈ కార్యక్రమాలు చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నప్పటికీ ఇప్పటికే మండలి ప్రతిపక్ష నేత పార్టీ నుంచి ఉన్నటువంటి బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మిగతా నేతలందరూ కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నింటినీ పరిశీలించి వెళ్లారు. అనుమతులకు సంబంధించి అనుమతికి సంబంధించి దరఖాస్తు చేసినప్పటికీ కూడా ఆ సమయానికి వచ్చిన వాళ్ళని ముందుగానే రమ్మని చెప్తా ఉన్నాము. మిగతా వాళ్ళకి సంబంధించి వచ్చిన వాళ్ళని ఏంటనేది అయితే అపూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో ఆంక్షల నడుమే ప్రస్తుతం జగన్ పర్యటన కూడా గవర్నర్ని కలిసే కార్యక్రమం అయితే కొనసాగబోతా ఉంది. 3 గంటల సమయానికి ఈ కార్యక్రమానికి అయితే జగన్ హాజరవబోతా ఉన్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. మెడికల్ కాలేజీలను ట్రిపుల్ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఆ సంతకాలను గవర్నర్కు అందజేయనున్నారు వైఎస్ జగన్.
సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలుస్తారు జగన్. 1,04,11,000 సంతకాల ప్రతులను సమర్పిస్తారు.